త్వరలోనే అసెంబ్లీలోకి నివేదిక రాబోతోంది. ప్రజాప్రతినిధులకు కమిషన్ నివేదికను ఇస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీన్ని అసెంబ్లీలో పెట్టి చర్చించబోతున్నామన్న క్లారిటీ ఇచ్చారు. అలాగే అన్ని పార్టీల అభిప్రాయాలు సూచనలు కూడా ఈ సందర్భంగా తీసుకుంటాము అన్నారు ముఖ్యమంత్రి. అందరి ఆమోదం మేరకు ఏం చెయ్యాలో నిర్ణయిస్తాము అంటున్నారు. ఇది ఓ రాజకీయ పార్టీ లేదా ప్రభుత్వం ఇచ్చిన నివేదిక కాదు అని చెప్పి ఆయన గుర్తు చేస్తున్నారు. దీనిపై ఎవరు ఏ రకంగా మాట్లాడతారనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. చట్టసభలలో, శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, ప్రజాప్రతినిధులు స్పష్టంగా ఈ నివేదిక పట్ల ఒక అవగాహన తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం కల్పించాలని ఈరోజు మంత్రివర్గ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈ 665 పేజీల నివేదికను తొందరలోనే శాసనసభ, శాసన మండలి సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడ ఈ నివేదికను ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణను, కమిషన్ సూచించిన సూచనలను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.